అంతలోకి నీవు వచ్చినావు. నువ్వు వచ్చి నన్ను అక్కడ ముట్టుకున్నా వెంటనే నీలో ఉన్న అభిషేకము ఫుల్గా ఒళ్ళు మొత్తం నడినెత్తి మన అరికాలు నిండిపోయింది. నిండిపోయిన వెంటనే భాషలు వచ్చినాయి. భాషలు వచ్చి భాషలు మాట్లాడారు. మీరు వచ్చినందుకు దేవుడు అది దేవుడు మిమ్మల్ని ఉంచాడంటే మీ కిరీటం పాపని ఇచ్చాడు కదా. మిమ్మల్ని మీటింగ్ వస్తాను చెప్పాడు. ఎక్కడ ఆత్మకూరు కొంచెం బాగానే ఉన్నాడు. అవునవును మీటింగ్ పెడుతున్నావా 3 రోజులు మీటింగ్ అంటే వస్తాను. తర్వాత మళ్ళీ డేట్ మారి తలక లోపల ఆత్మకూరు మీరు వస్తారు అనుకున్నాం మేము. అప్పుడు బాగున్నారు, మీరు బాగా బలంగా ఉన్నారు. అప్పుడు పోయిన ఆత్మకూరు మీటింగ్ బాగున్నా ఇప్పుడు బాగుంటే వద్దును కదరా, నాకు తెలుసు కదరా. పెట్టియాలంటే నువ్వు అందుకే మళ్ళీ పెట్టేస్తున్నా. ఇప్పుడు అసలు కాలు కింద పెట్టలేను. అదే చూసిన నేను చూసిన నవసలేను. ప్రభు దగ్గర ఒక మాట చెప్తున్నా కదండి. ప్రభా ఎందుకు ఆయన ఇట్ట జరుగుతూ ఉంది అంటే ఏమన్నాడు తెలుసా? ఏ ముందు జ్ఞాపకం చేసుకోవాలా అంటున్నాడు. అదే 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 నాకు కూడా గుర్తొచ్చింది. నేను మిమ్మల్ని చూడ సార్ చూడగానే వచ్చిందంట. అంటే ఏ కూడా అంటే భక్తుడే తండ్రి జ్ఞాపకం చేసుకోవాలి అంటే వచ్చాను మాకు ఇవన్నీ తప్పుకోలేకుండా తండ్రి ఎప్పుడు తీసేస్తావు తండ్రి అంటే అది ఎప్పుడు తీసేస్తానో అప్పుడు తీసేస్తాను. సిద్ధం అంతవరకు నువ్వు ఏమో అనుభవించినట్టు అనుభవించాల్సిందే అన్నాడు. తండ్రి ఇష్టం, ఆయన ఇష్టము. ఈ బాధలు బదులే బదులు ఈ నేను నరకం అనుభవిస్తున్నా. తీసుకో తండ్రి నన్ను ముంచురాకు అని అంటే సరే అన్నాడు. ఆయన ఇంకే అర్థం ఆయన సిద్ధం. సరే ఎట్లా వచ్చినారు? ఒక దేవుడు నా పట్ల చేసిన 4 వాక్యం విన్నాను ఈరోజు. వినపడుతుంది. ఇది ఎవరిది? ఇదంతా దావీదు ఉండేది. ఇది రికార్డింగ్ ఒక్క 2 నిమిషాలు. రాత్రి 9 గంటలకు 1 గంటకు నెత్తిన ముళ్ళ కిరీటం, మరి పక్కలో బల్లె పోటు ఇచ్చాక వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కొడాలతో కొట్టినారు, గుద్దినారు, ఎంట్రుకలు వీకినారు. వాళ్ళ ఇచ్చ వచ్చినట్టు వచ్చాడు చేసి అప్పుడు ఆ శిలువ పైన మళ్ళీ చేతులు కాళ్ళు పట్టుకొని ఎత్తేసి ఇంకా మళ్ళీ తర్వాత కొట్టి ఆ చేతికి శీలలు, ఈ చేతికి శీలలు, కాళ్ళకు శీలలు వేసి కొట్టి ఏం చేస్తారు? శిలవ వేస్తారు. అప్పుడు ఆ దేవుడు ఏమంటాడు? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించు తండ్రి అన్నాడు.